హైదరాబాద్ లో ఓ సెల్ ఫోన్ మొబైల్ కేసును లోతుగా దర్యాప్తు చేశాము. కేసులో భాగంగా 9 మందిని అరెస్ట్ చేశాం. ఇందులో 6 సభ్యులు, మరో 3 పోలీస్ శాఖకు చెందినవారు. ముగ్గురులో గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లో పనిచేసే హోం గార్డు, పోలీస్ స్టేషన్ లో పనిచేసే కానిస్టేబుల్ సోమన్న, సైఫాబాద్ పిఎస్ కానిస్టేబుల్ సాయిరాం ఉన్నారు. జూలై 23న 743 పై 3024 స్నాచింగ్ కేసు నమోదైంది. అయితే జూలై 23 ఎలమంజిల్ మెట్రో స్టేషన్లోని అధికారి సెల్ ఫోన్ దొంగిలించడానికి ఓ నిందితుడు ప్రయత్నించాడు. ఓ ప్రయాణికుడు ఆ దొంగను పట్టుకున్నాడు. అనంతరం మెట్రో సిబ్బంది ఆ దొంగను పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. దీంతో 743/3024 ఎఫ్ఐఆర్ నమోదు చేసి 24వ తేదీన రిమాండ్ చేశాము. పట్టుబడ్డ నిందితుడు వెస్ట్ బెంగాల్ కు చెందిన ఆల్ అమీన్ ఘాజీగా గుర్తించారు. అతన్ని విచారించగా పోలీస్ నగరంలోని దొంగతనం చేయటానికి వచ్చామని వివరించారు. ఇక అలాగే ముఠాగా ఏర్పడి దొంగిలించినటువంటి మొబైల్స్ ను బంగ్లాదేశ్ తో పాటు ఇతర దేశాలకు పంపుతున్నట్లుగా చెప్పాడు ఆ నిందితుడు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఎంఎస్ మొక్తాలో ఓ ఇంటిపై రైడ్ చేశాము. ఇక ఇంట్లో ఉన్నటువంటి 6 ముఠా సభ్యులను అరెస్ట్ చేశాము. విచారణలో భాగంగా వారంతా కూడా బీహార్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించాం. వారిని విచారిస్తున్నప్పుడు 3 పోలీస్ సిబ్బంది తమకు సహకరించారని ఒప్పుకున్నారు. ఖచ్చితమైన సమాచారంతో 3 పోలీస్ సిబ్బందిని విచారించాం. వారు నేరం ఒప్పుకున్నారు. అరెస్ట్ చేశాం. మరో 5 కూడా ముఠా సభలో పరారీలో ఉన్నారు. ఇక గత కొన్నేళ్లుగా వ్యక్తిగతంగా దొంగతనాలకు పాల్పడినటువంటి వీరంతా కలిసి 2 సంవత్సరాలుగా ఒక ముఠాగా ఏర్పడ్డారు. ఈ బూటాలో కాంచన్, రాహుల్ కుమార్ యాదవ్ 2 ప్రధాన నిందితులు. ఇతరులు తమ ముఠాలను మెట్రో నగరాలకు పంపి వారి యొక్క చేత దొంగతనాలు చేయిస్తూ ఉంటారు. ఈ ముఠా చిన్నపిల్లలు కూడా ఎంగేజ్ చేసుకుని వారితో సెల్ ఫోన్ స్నాచింగ్ చేయిస్తూ ఉంటారు. ఇక అరెస్ట్ అయిన 9 మందిలో 12 ఏళ్ల అబ్బాయి కూడా ఉన్నాడు. ఆ బాలుడిపై జువైనల్ యాక్ట్ కింద కేసు నమోదు చేశాం. ముఠా సభ్యులు గత నేర చరిత్రపై లోతైన దర్యాప్తు చేస్తున్నాం. ఈ కేసులో పోలీసులు అరెస్ట్ అవ్వటం బాధాకరం. నేరస్తులతో చేతులు కలిపితే ఎంతటి వారినైనా వదిలిపెట్టాం. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ముఠాలోని ఒక సభ్యుడిని అరెస్ట్ చేశాం. ఆ సమయంలో ఆ దొంగను విడిపించడానికి షాన్వాజ్ ఎస్ఆర్ నగర్ పిఎస్ వచ్చారు. అదే సమయంలో షాన్వాజ్ కూడా హోంగార్డ్ అశోక్ పరిచయం ఏర్పడింది. ఇక అప్పటి నుంచి హోంగార్డ్ తో నిత్యం షాన్వాజ్ టచ్ లో ఉన్నాడు. సెల్ ఫోన్ స్నాచింగ్లు చేయడానికి తన ముఠాను హైదరాబాద్ కు పంపినప్పుడల్లా షాన్వాజ్ ముఠా సభ్యులు ఫోటోలు హోంగార్డులకు పంపేవాడు. ముఠా సభ్యులు ఎక్కడ పట్టుబడినా హోంగార్డు వారిని విడిపించేవాడు. జూన్ నెలలో ఎన్టీఆర్ మార్గులో ముఠాలోని ఒక సభ్యుడిని సైఫాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా సభ్యుడిని హోంగార్డ్ అశోక్, అలాగే సోమన్న, సైఫాబాద్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సాయిరాం ముగ్గురిని కలిపి తప్పించారు. ఇక ఇందుకు షానాజ్ మీద హోంగార్డు భార్య అకౌంట్ లోకి 19,000 ట్రాన్స్ఫర్ చేశాడు. 3,000 సాయిరాంకు, మరో 3,000 సోమన్నకి హోంగార్డ్ అశోక్ ఇచ్చాడు. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న నిందితులకు ఈ 3 పోలీసులు సహకరించారు. అంతకుముందు సెల్ ఫోన్ స్నాచింగ్ చేసినటువంటి మొబైల్స్ అన్నింటినీ జార్ఖండ్ కు పంపించారు. జార్ఖండ్ కు ఒక టీమును పంపించాం. దేశంలో ఎక్కడెక్కడ దొంగతనాలకు పాల్పడ్డారు ఆయా రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకుని కేసు లోతైన విచారణ చేశాం. సెల్ ఫోన్ దొంగతనాలను పోలీస్ శాఖ చాలా సీరియస్ గా తీసుకుంటూ ఉంది. సెల్ ఫోన్ పోగొట్టుకున్న వాళ్ళు సిఐఆర్ లో నమోదు చేసుకోవాలి. నమస్తే. ఈరోజు మన పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఒక సెల్ ఫోన్ దొంగతనం కేసులో అది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అవడం వల్ల దాన్ని చాలా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేసి ఈరోజు 9 మంది నిందితులను అరెస్ట్ చేసి న్యాయాలయం ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ 9 మందిలో 6 ఈ ఒక ఆర్గనైజ్డ్ సెల్ ఫోన్ దొంగతన ముఠాలో వాళ్ళు సభ్యులు. ఇంకా 3 మన పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సిబ్బంది, 2 పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు, ఒక హోంగార్డ్ ఉన్నారు. సో ఈ 9 మందిని ఈరోజు మన పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి సంబంధించిన క్రైమ్ నంబర్ 743 ఆఫ్ 2024 ఇది ఒక సెల్ ఫోన్ దొంగతనం కేసు. ఈ కేసులో భాగంగా దర్యాప్తులో ఈ 9 మందిని ఈరోజు అరెస్ట్ చేసి న్యాయాలయం ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ క్రైమ్ నంబర్ 743 ఆఫ్ 2024 మొన్న జూలై 23వ తారీఖు మన ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ పంజాగుట్టలో
జరిగింది. ఈ కేసులో ఎవరైతే కంప్లైనెంట్ ఉన్నారో ఆయన హైదరాబాద్ మెట్రో అధికారి, సెక్యూరిటీ అధికారి. ఆయనకు మెట్రో ప్రయాణిక ఒక ప్యాసింజరు 23వ తారీఖు మధ్యాహ్నము ఆయన మెట్రోలో ప్రయాణం చేసేటప్పుడు ఒక వ్యక్తి ఆయన జేబు నుంచి సెల్ ఫోన్ దొంగతనం చేసి పారిపోతున్నప్పుడు ఆయనకు అనుమానం వచ్చి వెంటనే చూస్తే అది సెల్ ఫోన్ కిందకు పడిపోయి ఉంది. వెంటనే అతన్ని పట్టుకొని మెట్రో సెక్యూరిటీ సిబ్బందికి అప్పచెప్పడం జరిగింది. ఒక ప్రయాణికుడు శ్రీనివాస్ అని చెప్పి ఒక ప్రయాణికుడు. తర్వాత మెట్రో స్టేషన్ సిబ్బంది ఆ నిందితుడు ఎవరైతే సెల్ ఫోన్ దొంగతనం చేస్తూ అనుమానాస్పదంగా పట్టుబడ్డాడో ఆ వ్యక్తిని పోలీసులకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చి అప్పచెప్పి ఇతను ఇట్లా సెల్ ఫోన్ దొంగతనం చేస్తూ పారిపోతున్నప్పుడు ప్రయాణికుడు పట్టుకొని ఇచ్చారని చెప్పి ఇస్తే దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి మన పంజాగుట్ట పోలీస్ అధికారులు వెంటనే దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ దర్యాప్తులో భాగంగా ఆ వ్యక్తిని అదే రోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఆ 24వ తారీఖు అరెస్ట్ అయ్యి జైలుకు పంపించిన వ్యక్తి పేరు అల్ అమీన్ గాజీ, సన్ ఆఫ్ హసనూర్ జమాన్ గాజీ అని చెప్పి. ఈయన వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన నార్త్ 24 పరగణాస్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి. ఇతన్ని 23వ తారీఖు జరిగిన సెల్ ఫోన్ దొంగతనం కేసులో పట్టుబడ్డ ఆ వ్యక్తిని 24వ తారీఖు అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది. అతని తప్పు ఒప్పుకోలు పంచనామా ప్రకారంగా ఆయన ఇంకా కొందరు వాళ్ళు ముఠాగా ఏర్పాటయ్యి బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన చాలామంది ముఠాగా ఏర్పాటయ్యి హైదరాబాద్కు తరచుగా గుంపులుగా వాళ్ళు వచ్చి ఇక్కడ సెల్ ఫోన్ దొంగతనాలు చేసి ఆ దొంగతనం చేసిన సెల్ ఫోన్లను ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు దేశ సరిహద్దులను దాటించి బంగ్లాదేశ్ కూడా అమ్ముతుంటారు. అమ్మి అట్లా డబ్బుల సంపాదన చేస్తున్నారు, ఆ దందాలో పాల్గొంటున్నారని ఆయన చెప్పడం జరిగింది. తర్వాత ఆయన ఇచ్చిన సమాచారం మేరకు పంజాగుట్ట పోలీసు ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నప్పుడు ఈరోజు మన ఏరియాలోనే ఎంఎస్ మక్తా ఏరియాలో ఒక ఇంట్లో ఒక రూమ్లో కిరాయకు ఉంటూ ఇట్లాంటి పనులు చేస్తున్నారు ఈ ముఠా సభ్యులు అనేది ఒక ఖచ్చితమైన సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు పంజాగుట్ట పోలీస్ అధికారులు చట్ట ప్రకారంగా దాని మీద దాడులు చేసి అక్కడ ఒక 6 వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. తర్వాత 6 వ్యక్తులను క్వశ్చన్ చేసేటప్పుడు వాళ్ళు ఈ ముఠాకు చెందిన సభ్యులుగా, తర్వాత వాళ్ళు గుంపుగా జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ మరియు బీహార్ రాష్ట్రానికి చెందిన కొన్ని జిల్లాలు, నేబరింగ్ జిల్లాలలో ఉన్న కొన్ని పక్క గ్రామాల నుంచి ఇట్లా ముఠాగా ఏర్పాటయ్యి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ సెల్ ఫోన్ దొంగతనాలు చేసి ఇతర రాష్ట్రాలకు దేశ సరిహద్దులను దాటి నుంచి డబ్బులు సంపాదిస్తున్నాము అని ఒప్పుకోవడం జరిగింది. ఆ 6 చెప్పిన విషయాల ఆధారం పైన ఇంకా లోతుగా దర్యాప్తు చేసినప్పుడు ఇంకా కొన్ని చాలా కీలకమైన విషయాలు బయటకు వచ్చినాయి. మన హైదరాబాద్ సిటీ పోలీస్కి చెందిన 2 కానిస్టేబుల్స్ మరియు ఒక హోంగార్డ్, వీళ్ళు ముగ్గురు కూడా ఈ ముఠాకు సెల్ ఫోన్ దొంగతనం చేస్తున్న ఈ ఒక దొంగల ముఠాకు వాళ్ళ కాన్స్పిరసీలో భాగంగా ఉండి వాళ్లకు సహాయం చేస్తున్నట్టు ఖచ్చితంగా మనకు తెలిసింది. సాక్ష్యాధారాలను కలెక్ట్ చేసిన తర్వాత ఆ ముగ్గురిని కూడా పిలిపించి విచారణ చేశారు. ఆ ముగ్గురు కూడా వాళ్ళ నేరాన్ని, ఈ కుట్రలో వాళ్ళు కూడా భాగస్వాములుగా ఉన్న విషయాన్ని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి ఆ ముగ్గురిని కూడా 2 పోలీస్ సిబ్బంది, ఒక హోంగార్డ్ సిబ్బంది, ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు 9 మందిని, 6 ఈ దొంగ ముఠా సభ్యులు, 3 వాళ్లతో చేతులు కలిపి వాళ్లకు సహాయం చేసిన 3 మన డిపార్ట్మెంట్ సిబ్బంది, 2 పోలీస్ సిబ్బంది, ఒక హోంగార్డ్ సిబ్బంది, 9 మందిని అరెస్ట్ చేయడం జరిగింది.
ఈరోజు అరెస్ట్ అవుతున్న వ్యక్తుల పేర్లు ఇట్లా ఉన్నాయి. మొహమ్మద్ షానవాజ్, సన్ ఆఫ్ మొహమ్మద్ జాహిర్, ఈయన భాగల్పూర్ జిల్లా, బీహార్. ఈయన ఒక 40 ఉన్నవాడు. నేను పేపర్లో ఓకే స్టార్ట్. ఓకే నమస్తే. ఈరోజు మన పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఒక సెల్ ఫోన్ దొంగతనం కేసులో, అది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అవడం వల్ల దాన్ని చాలా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేసి ఈరోజు 9 మంది నిందితులను అరెస్ట్ చేసి న్యాయాలయం ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ 9 మందిలో 6 ఈ ఒక ఆర్గనైజ్డ్ సెల్ ఫోన్ దొంగతన ముఠాలో వాళ్ళు సభ్యులు. ఇంకా 3 మన పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సిబ్బంది. 2 పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు, ఒక హోంగార్డ్ ఉన్నారు. సో ఈ 9 మందిని ఈరోజు మన పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి సంబంధించిన క్రైమ్ నంబర్ 743 ఆఫ్ 2024, ఇది ఒక సెల్ ఫోన్ దొంగతనం కేసు. ఈ కేసులో భాగంగా దర్యాప్తులో ఈ 9 మందిని ఈరోజు అరెస్ట్ చేసి న్యాయాలయం ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ క్రైమ్ నంబర్ 743 ఆఫ్ 2024 మొన్న జూలై 23వ తారీఖు మన ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ పంజాగుట్టలో జరిగింది. ఈ కేసులో ఎవరైతే కంప్లైనెంట్ ఉన్నారో ఆయన హైదరాబాద్ మెట్రో అధికారి, సెక్యూరిటీ అధికారి. ఆయనకు మెట్రో ప్రయాణిక ఒక ప్యాసింజరు 23వ తారీఖు మధ్యాహ్నము ఆయన మెట్రోలో ప్రయాణం చేసేటప్పుడు ఒక వ్యక్తి ఆయన జేబు నుంచి సెల్ ఫోన్ దొంగతనం చేసి పారిపోతున్నప్పుడు ఆయనకు అనుమానం వచ్చి వెంటనే చూస్తే అది సెల్ ఫోన్ కిందకు పడిపోయి ఉంది. వెంటనే అతన్ని పట్టుకొని మెట్రో సెక్యూరిటీ సిబ్బందికి అప్పచెప్పడం జరిగింది. ఒక ప్రయాణికుడు శ్రీనివాస్ అని చెప్పి ఒక ప్రయాణికుడు. తర్వాత మెట్రో స్టేషన్ సిబ్బంది ఆ నిందితుడు ఎవరైతే సెల్ ఫోన్ దొంగతనం చేస్తూ అనుమానాస్పదంగా పట్టుబడ్డాడో ఆ వ్యక్తిని పోలీసులకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చి అప్పచెప్పి ఇతను ఇట్లా సెల్ ఫోన్ దొంగతనం చేస్తూ పారిపోతున్నప్పుడు ప్రయాణికుడు పట్టుకొని ఇచ్చారని చెప్పి ఇస్తే దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి మన పంజాగుట్ట పోలీస్ అధికారులు వెంటనే దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ దర్యాప్తులో భాగంగా ఆ వ్యక్తిని అదే రోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఆ 24వ తారీఖు అరెస్ట్ అయి జైలుకు పంపించిన వ్యక్తి పేరు అల్ అమీన్ గాజీ, సన్ ఆఫ్ హసనూర్ జమాన్ గాజీ అని చెప్పి. ఈయన వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన నార్త్ 24 పరగణాస్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి. కానీ 23వ తారీఖు జరిగిన సెల్ ఫోన్ దొంగతనం కేసులో పట్టుబడ్డ ఆ వ్యక్తిని 24వ తారీఖు అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది. అతని తప్పు ఒప్పుకోలు పంచనామా ప్రకారంగా ఆయన ఇంకా కొందరు వాళ్ళు ముఠాగా ఏర్పాటయి బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన చాలామంది ముఠాగా ఏర్పాటయి హైదరాబాద్కు తరచుగా గుంపులుగా వాళ్ళు వచ్చి ఇక్కడ సెల్ ఫోన్ దొంగతనాలు చేసి ఆ దొంగతనం చేసిన సెల్ ఫోన్లను ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు దేశ సరిహద్దులను దాటించి బంగ్లాదేశ్ కూడా అమ్ముతుంటారు. అమ్మి అట్లా డబ్బుల సంపాదన చేస్తున్నారు, ఆ దందాలో పాల్గొంటున్నారని ఆయన చెప్పడం జరిగింది. తర్వాత ఆయన ఇచ్చిన సమాచారం మేరకు పంజాగుట్ట పోలీసు ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నప్పుడు ఈరోజు మన ఏరియాలోనే ఎంఎస్ మక్తా ఏరియాలో ఒక ఇంట్లో ఒక రూమ్లో కిరాయకు ఉంటూ ఇట్లాంటి పనులు చేస్తున్నారు ఈ ముఠా సభ్యులు అనేది ఒక ఖచ్చితమైన సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు పంజాగుట్ట పోలీస్ అధికారులు చట్ట ప్రకారంగా దాని మీద దాడులు చేసి అక్కడ ఒక 6 వ్యక్తులను పట్టుకోవడం జరిగింది.
తర్వాత ఆరుగురు వ్యక్తులను క్వశ్చన్ చేసేటప్పుడు వాళ్ళు ఈ ముఠాకు చెందిన సభ్యులుగా, తర్వాత వాళ్ళు గుంపుగా జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ మరియు బీహార్ రాష్ట్రానికి చెందిన కొన్ని జిల్లాలు, నేబరింగ్ జిల్లాలలో ఉన్న కొన్ని పక్క గ్రామాల నుంచి ఇట్లా ముఠాగా ఏర్పాటయ్యి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ సెల్ ఫోన్ దొంగతనాలు చేసి ఇతర రాష్ట్రాలకు, దేశ సరిహద్దులను దాటి నుంచి డబ్బులు సంపాదిస్తున్నాము అని ఒప్పుకోవడం జరిగింది. ఆరుగురు చెప్పిన విషయాల ఆధారం పైన ఇంకా లోతుగా దర్యాప్తు చేసినప్పుడు ఇంకా కొన్ని చాలా కీలకమైన విషయాలు బయటకు వచ్చినాయి. మన హైదరాబాద్ సిటీ పోలీస్కి చెందిన 2 కానిస్టేబుల్స్ మరియు 1 హోంగార్డ్, వీళ్ళు ముగ్గురు కూడా ఈ ముఠాకు సెల్ ఫోన్ దొంగతనం చేసిన ఈ ఒక దొంగల ముఠాకు వాళ్ళ కాన్స్పిరసీలో భాగంగా ఉండి వాళ్లకు సహాయం చేస్తున్నట్టు ఖచ్చితంగా మనకు తెలిసింది. సాక్ష్యాధారాలను కలెక్ట్ చేసిన తర్వాత ఆ ముగ్గురిని కూడా పిలిపించి విచారణ చేశారు. ఆ ముగ్గురు కూడా వాళ్ళ నేరాన్ని, ఈ కుట్రలో వాళ్ళు కూడా భాగస్వాములుగా ఉన్న విషయాన్ని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి ఆ ముగ్గురిని కూడా 2 పోలీస్ సిబ్బంది, 1 హోంగార్డ్ సిబ్బంది, ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు 9 మందిని, 6 ఈ దొంగ ముఠా సభ్యులు, 3 వాళ్లతో చేతులు కలిపి వాళ్లకు సహాయం చేసిన 3 మన డిపార్ట్మెంట్ సిబ్బంది, 2 పోలీస్ సిబ్బంది, 1 హోంగార్డ్ సిబ్బంది, 9 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు అరెస్ట్ అవుతున్న వ్యక్తుల పేర్లు ఇట్లా ఉన్నాయి. మొహమ్మద్ షానవాజ్, సన్ ఆఫ్ మొహమ్మద్ జాహిర్, ఈయన భాగల్పూర్ జిల్లా, బీహార్. ఈయన ఒక 40